కూడా ఏం లేదు, మీకు కంగారు పడుతూ గవర్నమెంట్ మీకు అందులో ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఎవరు మీతో మాట్లాడదు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. ఆ పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనే. అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉంటూ సార్ కూడా నీతో చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్ లో ఉన్నారు. అది ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను కూడా నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఇది పిల్లోడాడి ఆయన ఏం లేదు ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తామా, తప్పకుండా చేద్దాం. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, నన్ను చూసుకుంటాను. ఓకేనా? ధైర్యం ఉండమ్మా, ధైర్యం ఉండండి. నా భార్యగా నా కష్టం అప్పు చేసుకుంటుంది అని భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు. మా పిల్లల లైఫ్ అని చెప్పేసి జైలు అడిగేస్తున్నారా, నా జైలు పట్టుకొని పిల్లల కోసం నేను బతకడం మాకేమీ లేదు. నన్ను చూసి చూడనట్టు రోజులు 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసి చీరలు. నా కొడుకు మేడం వీడియో వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్ లో చేర్చాను. చిట్టి కట్టేసి కొట్టినారు మేడం. ఊళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలుడు వెంకటలక్ష్మి, మునికేనప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు. లేదమ్మా లేదమ్మా, ఇది చాలా దారుణం. ఇది నాకు నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడాను. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు వాళ్ళు కూడా. మీకు కూడా ఏం లేదు, మీకు కంగారు పడుతూ గవర్నమెంట్ మీకు అందులో ఉంటుంది. ఓకేనా? శ్రీకాంత్ గారు ఎవరు మీతో మాట్లాడదు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. ఆ పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితోనే. అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉంటూ సార్ కూడా నీతో చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్ లో ఉన్నారు. అది ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను కూడా నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఇది పిల్లోడాడి ఆయన ఏం లేదు ఓకేనా? ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తామా, తప్పకుండా చేద్దాం. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, నన్ను చూసుకుంటాను. ఓకేనా? ధైర్యం ఉండమ్మా, ధైర్యం ఉండండి. నా భార్యగా నా కష్టం అప్పు చేసుకుంటుంది అని భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు. మా పిల్లల లైఫ్ అని చెప్పేసి జైలు అడిగేస్తున్నారా, నా జైలు పట్టుకొని పిల్లల కోసం నేను బతకడం మాకేమీ లేదు. నన్ను చూసి చూడనట్టు రోజులు 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసి చీరలు. నా కొడుకు మేడం వీడియో వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్ లో చేర్చాను. చిట్టి కట్టేసి కొట్టినారు మేడం. ఊళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలుడు వెంకటలక్ష్మి, మునికేనప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు. లేదమ్మా లేదమ్మా, ఇది చాలా దారుణం. ఇది నాకు నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడాను. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు
వాళ్ళు కూడా